హలో ఎవ్రీవన్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో బేసిక్ కాన్సెప్ట్స్, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కు సంబంధించి అదేవిధంగా థీరమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్లో మనకు ఫండమెంటల్స్, వెరీ ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకుంటే ఛార్జ్ దగ్గర నుంచి చూసుకుంటే అంటే ప్రతి ఒక్కరికి కూడా ఛార్జ్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, మనకు రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ పారామీటర్స్ అంటే ఏంటి, అండ్ వీటితో పాటు పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించి వీటి ఫండమెంటల్ డెఫినేషన్స్ తెలుసుకోవడంతో పాటు మీకు ఓమ్స్ లా, అదేవిధంగా కేవిఎల్, కేసిఎల్, అదేవిధంగా మీకు ఇందులో కరెంట్ డివిజన్ రూల్, వోల్టేజ్ డివిజన్ రూల్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్, ఇవన్నీ కూడా మనం సర్క్యూట్స్ని సింప్లిఫై చేసుకునే టైంలో చాలా యూజ్ చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ కానీ, రైట్, ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, సి ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఎల్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, వీటన్నిటితో పాటు కాంప్లెక్స్ సర్క్యూట్స్లో కొన్నిసార్లు థీరమ్స్ యూజ్ చేస్తాము. ఈ థీరమ్స్తో పాటు మనకు ఇక్కడ ఉన్న మెష్ అండ్ నోడల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో మెష్ అండ్ నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి కాంప్లెక్స్ సర్క్యూట్స్లో మనము ఆ సర్క్యూట్లో వోల్టేజెస్ని కానీ కరెంట్స్ కానీ చాలా ఈజీగా కనుక్కోవచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏ సిచ్యువేషన్లో నువ్వు ఇవి వాడాలి, ఏ సిచ్యువేషన్లో వోల్టేజ్ డివిజన్ రూల్, కరెంట్ డివిజన్ రూల్ వాడాలి, అండ్ ఏ సిచ్యువేషన్లో నువ్వు స్టార్ డెల్టా వాడాలి, ఏ సిచ్యువేషన్లో నువ్వు థీరమ్స్ వాడాలి. ఆ థీరమ్స్లో కూడా డిఫరెంట్ థీరమ్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. బట్ ఎలాంటి కేసెస్లో మెష్ అనాలిసిస్ వాడాలి, ఎలాంటి కేసెస్లో నోడల్ అనాలిసిస్ వాడాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ మెష్ అండ్ నోడల్ అనాలిసిస్, అసలు నోడల్ అనాలిసిస్ అంటే ఏంటి, మెష్ అనాలిసిస్ ఏంటి, విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్క్యూట్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సోర్సెస్ కూడా మల్టిపుల్ సోర్సెస్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మెష్ అండ్ నోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్లనే కాకుండా నీకు ఇంకా ఇట్లా పైన కింద ఎక్కడైనా ఉండని మనము ఏది నోడ్ అని ఐడెంటిఫై చేయగలగాలి, ఏది లూప్ అని ఐడెంటిఫై చేయగలగాలి. ఈ వర్డ్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ మీరు గమనిస్తే this is one loop. The assumption of this direction of this current, for example I will take this I1. ఈ కరెంట్ డైరెక్షన్ అనేది మనం అజంప్షన్, వీఆర్ అజ్యూమింగ్ ద కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అకార్డింగ్ టు దట్ అజంప్షన్ వి విల్ క్యాలిక్యులేట్, బట్ వాల్యూస్ ఎలా వస్తాయని దాని మీద డిసైడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కరెంటు నేను ఇలా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ I2 ఇలా తీసుకుంటాం. ఒకవేళ నీకు ఇక్కడ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ వన్ సోర్స్ హియర్, ఇంకొక సోర్స్ కూడా అక్కడ యాడ్ చేస్తా, మీకు కొంచెం క్లారిటీ. డిఫరెంట్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది అనుకోండి. యూ కెన్ టేక్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆల్సో. అంటే ఇది ఒక లూప్, ఇది ఒక లూప్, ఇది ఒక లూప్. లూప్స్ లో మనము మెష్ అనాలిసిస్ అప్లై చేస్తాం. మెష్ అనాలిసిస్ అప్లై చేసి ఇందులో ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ should be is equal to 0. The voltage drops in this particular loop should be is equal to 0. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే, అలా తీసుకుంటాం. మరి నోడల్ అనాలిసిస్ ఎక్కడ అప్లై చేయాలి? ఎప్పుడైతే మోర్ దాన్ 2 ఇలాంటి జంక్షన్స్ ఉంటాయి కదా, ఇది నోడ్ 1, ఇది నోడ్ 2 అనుకుంటే ఈ నోడ్ దగ్గర మనం కరెంట్ వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడనేమో వోల్టేజ్ డ్రాప్స్, ఈచ్ బ్రాంచ్, ఈ లూప్ లో ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ అన్ని షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఇక్కడనేమో ఈ నోడ్ దగ్గర ఎంటర్ అవుతున్న కరెంటు, లీవ్ అవుతున్న కరెంట్ బేసిస్ లో, అంటే ఓవరాల్ గా మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్ మీరు పర్ఫెక్ట్ గా రావాలంటే కేసిఎల్, కేవిఎల్ పర్ఫెక్ట్ గా రావాలి. రైట్, ఈ కేసిఎల్ కేవిఎల్ అప్లై చేసే ఇక్కడ కరెంట్స్ ఎక్కడ తీసుకోవాలి,
వోల్టేజెస్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఈ లూప్ అంటే ఏంటి, నోడ్స్ అంటే ఏంటి చూడాలి. కంపల్సరీ మనం ఇక్కడ నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలంటే మినిమం 3 బ్రాంచెస్, కరెంట్ అనేది డివైడ్ అవుతుండాలి. మినిమం ఇలా 3 బ్రాంచెస్ ఉండాలి. 4 బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. మినిమం 3 బ్రాంచెస్ ఉంటే ఇక్కడ అప్లై చేయొచ్చు, రైట్. లూప్ మాత్రం ఇలా ఉండాలి, కంప్లీట్ క్లోజ్డ్ పాత్ ఉంటేనే ఈ మెష్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు. దీన్ని సో మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్ ఎక్కడ అప్లై చేయాలని చూసాము. ఇవన్నీ చేయాలంటే ఫండమెంటల్ నీకు కేవీఎల్ కేసీఎల్ తెలవాలి. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ ఎలా చేస్తామో చూద్దాం 1 by 1. ఫస్ట్ విల్ డిస్కస్ మెష్ అనాలిసిస్, రైట్. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్, రైట్. మెష్ అనాలిసిస్ చేద్దాం. మెష్ అనాలిసిస్ లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ V1. జస్ట్ విల్ టేక్ ఓన్లీ 1 వోల్టేజ్ సోర్స్ తీసుకుందాం, VN తీసుకుందాం, రైట్. నీకు ఎన్ని రెసిస్టర్స్ కావాలంటే అన్ని రెసిస్టర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ 1 more రెసిస్టర్ ఆల్సో. ఇది R1, R2, R3, R4. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ నాకు వాల్యూస్ తీసుకోవట్లేదు. ఒక వోల్టేజ్ R1, R2, R3, R4 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ రెసిస్టర్స్ ప్లేస్ లో నంబర్స్ వస్తాయి అంతే. 2 ohms, 5 ohms, 10 ohms, 20 ohms. వోల్టేజ్ ప్లేస్ లో 10 volts, 20 volts, 30 volts, 100 volts అది మారుతుంది. బట్ ప్రొసీజర్ డస్ నాట్ చేంజ్. అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ దిస్ ప్రొసీజర్, స్టెప్ బై స్టెప్ ఐల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు I am assuming this current in this loop is I1. Current in this loop is I1 and current in this loop is I2. Very clear? Everyone is clear, guys? రెండు లూప్స్ లో ఎన్ని లూప్స్ ఉంటే అన్ని లూప్స్ లో మనం కరెంట్ ని అజ్యూమ్ చేసుకుంటాం. we are assuming current I1 and current I2. ఈ I1 I2 నుంచి ఇప్పుడు లూప్ 1 లో ఈక్వేషన్ రాయాలి. ఈ లూప్ 1 లో ఈక్వేషన్ ఏ విధంగా రాస్తాం చూడండి. దిస్ ఈజ్ సప్లై వోల్టేజ్. ఆల్వేస్ మనకి ఎప్పుడైనా కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు అంటే కెన్ యూ రైట్ సప్లై వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్సే కదా. V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కరెంట్ I1 ఇంటూ R1 ప్లస్ ఇక్కడ మీరు గమనించండి వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ ఈ నోడ్ దగ్గరికి వచ్చేసరికి ఈ బ్రాంచ్ లో R2 బ్రాంచ్ లో దిస్ I1 కరెంట్ ఈజ్ ఎంటరింగ్, I2 current is going in this direction. Both are opposite. So can you take like this, like I1 minus I2 into this is we are taking R2. ఇది equation number 1. ఇది loop 1 లో వచ్చే ఈక్వేషన్. దీన్ని సింప్లిఫై చేయాలంటే యూ కెన్ సింప్లిఫై ఈవెన్ మోర్ సింప్లర్ వే, బట్ మనకు ఎలా కావాలంటే అలా సింప్లిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో I1 ఉంది కాబట్టి దీన్ని నేనేం రాస్తున్నా అంటే I1 జస్ట్ యూ కెన్ రైట్ లైక్ దిస్ I1 R1 ఇందులో ప్లస్ I1 ఇంటూ R2 ప్లస్ I2 ఇంటూ R2 ఈజ్ ఈక్వల్ టు V. ఇది ఈ V ఇక్కడ రాసాము, మిగతా సింప్లిఫై చేసాము. ఇందులో I1 ఒక దగ్గర రాస్తున్నా I1 R1 ప్లస్ R2. ఇక్కడ ఇది మైనస్ I2 ఉంది కదా, ఇది మైనస్ తీసుకోండి. దిస్ ఈజ్ మైనస్ రైట్, బికాస్ ఇక్కడ మైనస్ ఉంది కదా. మైనస్ I2 R2 ఈజ్ ఈక్వల్ టు V. ఇది లూప్ 1 లో వచ్చిన ఈక్వేషన్, ఫైనల్ గా వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు లూప్ 2 లో మనం ఏం చేయాలి? సేమ్ ప్రొసీజర్. ఇందులో ఎలాంటి వోల్టేజ్ సోర్స్ లేదు కాబట్టి సో యూ కెన్ స్టార్ట్ ఎనీవేర్, ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకోండి. I ఇంటూ R కాబట్టి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంటు I2 ఇంటూ R3. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, ప్రతి రెసిస్టర్ దగ్గర డ్రాప్ తీసుకుంటాం అంతే. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అకార్డింగ్ టు KVL R3 ఇంటూ
ఫస్ట్ ఐ తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి, ఐ ఇంటూ ఆర్ అంతే, ఐ ఇంటూ ఆర్, I2 into R4 plus, very carefully, first we are going with this current కాబట్టి I2 minus I1 into R2 is equal to 0. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ లేదు కాబట్టి. ఈవెన్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే యూ కెన్ సింప్లిఫై, ఫస్ట్ ఈక్వేషన్ ఎలా అయితే సింప్లిఫై చేసినామో దీన్ని అలాగే సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో సింప్లిఫై చేస్తే మీకు ఏమొస్తుందో ఒకసారి ఆ సింప్లిఫైడ్ ఈక్వేషన్ చూడండి, రైట్? ఒకసారి చూద్దామా దాన్ని కూడా, ఒకసారి సింప్లిఫై చేసి చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు ఇది కొంచెం దీన్ని మాడిఫై చేస్తాం కాబట్టి I2 R3, ఇందులో కూడా I2 ఉంది, ఇందులో కూడా I2 ఉంది. సో మొత్తాన్ని ఒక దగ్గరికి రాసుకుంటే ఇవి ఇలాగే ఉంచి మొత్తం ఫస్ట్ అయితే ఒక రౌండ్ రాద్దాం. R2 I2 R4 ప్లస్ ఇక్కడ I2 ఇంటూ R2 మైనస్ I1 ఇంటూ R2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ కలిపి I2 కామన్ ఉంది కాబట్టి ఇందులో R2 R3 R4 మైనస్ I1 ఇంటూ R2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ 1 and 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ హియర్, వీ హ్యావ్ టు సాల్వ్ 1 and 2 ఈక్వేషన్స్. ఈ 1 and 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఒకవేళ నెంబర్స్ ఉంటేనేమో మనం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే రెసిస్టర్ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి అప్పుడు నీకు ఆన్సర్స్ వస్తాయి. బట్ ఫైనల్గా మరి ఎంత చేసిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ లూప్ ఈక్వేషన్స్లో మీరు ఏది అడిగితే అది, ఎగ్జామ్లో వాడు ఏది అడిగితే అది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? యూ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఎవర్ దే వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచ్లో కరెంట్ అడిగాడు అనుకోండి, ఆ కరెంట్ మనం కనుక్కోవచ్చు, రైట్? అంటే ఫస్ట్ ఇది I2 కదా, అంటే నువ్వు I1 కనుక్కోవచ్చు, I2 కనుక్కోవచ్చు, దీని నుంచి ఏదైనా కనుక్కోవచ్చు. సో బట్ ఇది సాల్వ్ చేసే విధానం. బట్ దీనికి ఇదే R1 R2 R3 R4 ప్లేసెస్లో ఐ విల్ టేక్ సమ్ వాల్యూస్, దెన్ విల్ సాల్వ్. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంకా లాస్ట్ వరకు ఎలా సాల్వ్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్, వెరీ క్లియర్లీ అబ్జర్వ్, రైట్? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మెష్ అనాలిసిస్ మాత్రమే, ఇది కూడా 20 volts ఇచ్చాను. ఐ ఆమ్ టేకింగ్ హియర్ 3 resistors, 3 ohms, 4 ohms, 4 ohms. Like this we have one particular circuit. ఈ సర్క్యూట్ లో ఇప్పుడు మెష్ అనాలిసిస్ అప్లై చేసి ఫైండ్ అవుట్ ది కరెంట్ I అంటాడు. సో వాడు ఇచ్చాడు, బట్ ఇక్కడ మనము మెష్ అనాలిసిస్ ప్రకారం చేయాలా, నార్మల్గా చేయాలా అనేది మన చాయిస్. కంపల్సరీ దీనికి మెష్ అనాలిసిస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఫైండ్ అవుట్ దిస్ కరెంట్ నార్మల్ మెథడ్లో R ఈక్వలెంట్ కనుక్కోవచ్చు, దాని నుంచి I టోటల్ కనుక్కోవచ్చు. I టోటల్ కనుక్కున్నాక ఈ I వాల్యూ కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం కనుక్కోవచ్చు. బట్ నౌ వీఆర్ డూయింగ్ ఆల్ ది స్టెప్స్. నౌ వీఆర్ నాట్ డూయింగ్ ఆల్ ది స్టెప్స్, వీఆర్ అప్లైయింగ్ మెష్ అనాలిసిస్. ఈ మెష్ అనాలిసిస్ లో ఫస్ట్ లూప్ 1 లో ఐ ఆమ్ టేకింగ్ I1, దిస్ ఈస్ ఐ ఆమ్ టేకింగ్ I2. సో ఫస్ట్ లూప్ 1 లో ఈక్వేషన్ ఏమొస్తుందో చూద్దాం. I1 ఇంటూ రెసిస్టర్ వచ్చేసి 3 వాల్యూ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 3 ఇంటూ I1. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ రెండు కరెంట్స్, ఒకటి 4 అనేది కామన్ ఉంటుంది, I1 మైనస్ I2 ఈజ్ ఈక్వల్ టు 20. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 3I1 ఉంది, ఇక్కడ 4I1 ఉంది. ఎంత అవుతుంది టోటల్? ఇక్కడ ఒకసారి చూడండి, మనకు ఇంతకుముందు ఏమో ఓన్లీ రెసిస్టర్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి మనం ఆ విధంగా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ప్రాపర్గా ఏ విధంగా చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. కొంచెం వోల్టేజెస్ ఎక్కువ ఉన్నట్టు తీసుకుంటే అయిపోతుంది కదా, మనకి ఇది కూడా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అట్లీస్ట్ మినిమం 2 voltages ఉండేటట్టు తీసుకుందాం, మనకు కూడా కొంచెం చేయడానికి ఈజీ ఉంటుంది. బట్ దీన్ని కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే ఇందులో మీరు డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, ఈ విధంగా వెళ్ళండి, రైట్? ఇది ఒక క్వశ్చన్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం కావాలంటే. సో దీన్ని ఇంకొక విధంగా కూడా మనం వెరిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి 7I1 మైనస్
4i2 ఈజ్ ఈక్వల్ టు 20. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వెళ్ళి వచ్చిన ఈక్వేషన్ ఏం రాయొచ్చు మనం? 4i2 ప్లస్ ఇక్కడ మీరు గమనిస్తే 4 ఇంటూ i2 మైనస్ i1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే 4i2 8i2 మైనస్ ఇక్కడ 4i1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేద్దాం. 1 and 2 సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే ఏంటో చూద్దాం. 7i1 మైనస్ 4i2 ఈజ్ ఈక్వల్ టు 20. ఇందులో మైనస్ 4i1 ప్లస్ 8i2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇట్లాంటి ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం మీకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ప్లస్ మైనస్ ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా. అంటే LHS RHS రెండు సైడ్లో 2తో మల్టిప్లై చేయండి. అన్ని కూడా 2తో మల్టిప్లై చేయండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 7 into 2 ఇది 14. అంటే 14 ఐలకి వెళ్ళి 4 పోతే 10i1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది 40 అవుతుంది. ఓవరాల్ గా i1 ఈజ్ ఈక్వల్ టు 4. i1 4 వచ్చేసింది కాబట్టి ఈ i1 వాల్యూ తీసుకుపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు నేను ఈక్వేషన్ 1 నుంచి 7 into 4 మైనస్ 4 into i2 ఈజ్ ఈక్వల్ టు 20. లేదు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదంటే i1 4 ఉంది కదా, మైనస్ 16 ప్లస్ 8i2 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. అదే మైనస్ 16 ఇక్కడ పోతే i2 ఈజ్ ఈక్వల్ టు 16 డివైడెడ్ బై 8. i2 ఈజ్ ఈక్వల్ టు i1 ఏమో 4 ఆంపియర్స్ వచ్చింది, i2 ఈజ్ ఈక్వల్ టు 2 ఆంపియర్స్. ఇది కరెక్టా కాదా అనేది మీరు ఇంకో విధంగా వెరిఫై చేయొచ్చు. ఇక్కడ మెష్ అనాలిసిస్ అప్లై చేసినాం. యూ కెన్ డూ వాట్? ఫర్ ఎగ్జాంపుల్ R ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. R ఈక్వలెంట్ ఏంటి? ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. 4 and 4 ప్యారలల్ ఉన్నాయి కాబట్టి 2 వస్తుంది. 2 + 3 5 ohms. బట్ ఇప్పుడు I కావాలి. I ఈజ్ ఈక్వల్ టు V అంటే ఎంత? 20/5 ఎంత వచ్చింది? 4 ఆంపియర్స్. ఎస్ ఆర్ నో? టోటల్ కరెంట్ అంటే I టోటల్ 4 ఆంపియర్స్. i1 4 వచ్చిందా లేదా? వెరిఫై అయిపోయింది. అదే మనకు టోటల్ కరెంట్ తెలిసినప్పుడు i2 కనుక్కోవాలి. i2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ 4/4 ప్లస్ 4 8 2 ఆంపియర్స్ వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి, ఈ క్వశ్చన్లో ఈ ప్రొసీజర్ చేయడం కంటే ఈ ప్రొసీజర్ చాలా సింపుల్. 2 స్టెప్పులు అయిపోయింది. ఇదేమో ఇదంతా రాయాలి, ఇదంతా రాయాలి, ఒక ఈక్వేషన్ చాలు. అంటే క్వశ్చన్ ని బట్టి ఏ మెథడ్ కు వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లో యూ కెన్ నాట్ గో విత్ మెష్ అనాలిసిస్ జస్ట్ యూజింగ్ దిస్ R ఈక్వలెంట్, బికాస్ నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ వోల్టేజ్ సోర్సెస్ ఒకటే ఉంది. డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్ చేయొచ్చు. అంటే ఎలాంటి క్వశ్చన్ కి ఏ ప్రొసీజర్ అప్లై చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను దీని మీద. మెష్ అనాలిసిస్ లో 1 more ఎగ్జాంపుల్ విల్ డూ. సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, బట్ కొంత కాంప్లెక్సిటీ పెరుగుతున్నప్పుడు, క్వశ్చన్ లో కాంప్లెక్సిటీ పెరుగుతున్నప్పుడు ఎలాంటిది ఎట్లా వాడాలని ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రైట్? ఒకసారి ఇక్కడ చూడండి, ఇంకో క్వశ్చన్ లో ట్రై చేద్దాం. ఇక్కడ 10 volts ఉంది, 10 volts ఇచ్చారు, 5 ohms ఇచ్చారు. రైట్? 5 ohms ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు ఒక రెసిస్టర్ ఉంది, ఒక వోల్టేజ్ ఉంది. ఈ పర్టికులర్ డయాగ్రామ్ లో ఈ రెసిస్టర్ వోల్టేజ్ వాల్యూస్ కూడా రాసుకున్నాం ఒకసారి. 10 and 50. ఇది 10 ohms ఉంది. ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్తో కంపేర్ చేస్తే ఈ క్వశ్చన్లో కొంత కాంప్లెక్సిటీ ఏంటంటే 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు సడన్ గా కరెంటు I కానీ ఇక్కడ కనుక్కోవాలన్నా, ఇక్కడ పోయే కరెంట్ కనుక్కోవాలన్నా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో నుంచి కరెంట్ రావచ్చు, ఇందులో నుంచి కూడా కరెంట్ రావచ్చు. కాబట్టి సోర్సెస్ 2 సైడ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నాకు రిజల్టెంట్ కరెంట్ కనుక్కోవాలంటే నౌ ఐ ఆమ్ అజ్యూమింగ్, ఇక్కడ నేను మెష్ అనాలిసిస్ అప్లై చేయాలంటే I am assuming current I1 is like this, current I2 is also like this. 2 కరెంట్ డైరెక్షన్ తీసుకున్నా. లూప్ 1 లో మనం ఇప్పుడు ఈక్వేషన్ రాద్దాం. లూప్ 1 లో ఈక్వేషన్ ఏమవుతుంది? 5 into I1
ప్లస్ ఇక్కడ 2 ఇంటూ I1 మైనస్ I2 ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ఈక్వేషన్ 1. అందరికీ క్లారిటీ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? సేమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎట్లా చేసినాం అట్లా చేసినాం. ఇక్కడ ఓన్లీ సెకండ్ సైడ్ మాత్రమే కొంత చేంజ్ ఉంది, దాన్ని మనం అబ్జర్వ్ చేసి చేద్దాం. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ హియర్? ఎనీ డౌట్ హియర్? నౌ లెట్స్ సింప్లిఫై దిస్. 5I1 లేదంటే డైరెక్ట్గా ఇక్కడ 2I1 5I1 ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేద్దాం. 7I1 మైనస్ 2I2 ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు లూప్ 2లో ఏం చేయొచ్చు? ఫస్ట్ 10I2 ఇందులో రాసుకుంటే ఇట్లయినా రాసుకోండి, ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 10I2 ప్లస్ ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ I2 మైనస్ I1 తీసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం కరెంట్ కాబట్టి -50 వస్తుంది, ఇది +10 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాద్దాం. I2 12I2 మైనస్ 2I1 ఈజ్ ఈక్వల్ టు -50. దీన్ని రెండింటిని సింప్లిఫై చేయాలి. సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రెండు ఒకే విధంగా వచ్చినట్టు రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 7I1 మైనస్ 2I2 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ I1 ఫస్ట్ రాస్తున్నా, మైనస్ 2I1 ప్లస్ 12I2 ఈజ్ ఈక్వల్ టు -50. దీన్ని సింప్లిఫై చేయాలి. అని అంటే మనకు దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? ఒకసారి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇందులో ఇంకా ఈజీగా 6తో మల్టిప్లై చేస్తే 12 అవుతుంది కాబట్టి అన్నిటిలో 6తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు 6తో మల్టిప్లై, ఇది 0 అయిపోయింది. 6 ఇంటూ 7 42, 42లో 2 పోతే 40I1 ఈజ్ ఈక్వల్ టు, ఇది 60 ఇది 50 10. అంటే ఇప్పుడు నీకు వచ్చే వాల్యూ I1 ఈజ్ ఈక్వల్ టు 10/40, అదే మనకు 0.25 ఆంపియర్స్. దిస్ ఈస్ I1. ఇందులో ఏమైనా డౌట్ ఉందా అండి? I1 కనుక్కోవడంలో ఏమైనా డౌట్ ఉందా? I1 ఈజ్ దిస్. ఇప్పుడు నీకు I1 తెలిసింది కాబట్టి I2 కనుక్కోవాలి. లెట్స్ టేక్ I2లో ఈ రెండిట్లో ఏ ఈక్వేషన్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. బెటర్ మనం ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఏదైనా తీసుకోండి. I1 మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 7 ఇంటూ 0.25 మైనస్ 2I2 ఈజ్ ఈక్వల్ టు 10. దీని యువతలకి తీసుకెళ్ళండి, మైనస్ ఉంది కాబట్టి 7 ఇంటూ 0.25 ఇది ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది, -10 ఈజ్ ఈక్వల్ టు 2I2. ఇప్పుడు నీకు I2 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 0.25 లేదంటే దీన్ని 7/4 రాసుకోండి, సింప్లిఫై చేసుకుంటే, లేదంటే దీన్ని మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. బట్ ఓవరాల్ వాల్యూ అయితే మైనస్లో రావడానికి అవకాశం ఉంటుంది. 7 ఇంటూ 0.25 -10 డివైడెడ్ బై 2. ఇది నీకు I2 అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందో ఒకసారి చూడండి. 7 ఇంటూ 0.25 ఎంత వస్తుందండి? లేదంటే 7/4ను సింప్లిఫై చేయండి. 4 1 టైమ్స్ పోతే ఇంకెంత ఉంటుంది? 7 1.7 1.7 10లకి వెళ్ళి తీసేస్తే 10 మైనస్ 1.7 తీసేస్తే మీకు అప్రాక్సిమేట్గా ఇక్కడ 2 పోయినా 8 అంటే 8.3 అట్లా ఉంటుంది. బై 2 వేసుకుంటే మీకు అప్రాక్సిమేట్ వాల్యూ I2 వచ్చేసి ఎంత ఉంటుందో కనుక్కోండి. అప్రాక్సిమేట్గా మీకు 8/2 ఉంటుంది కాబట్టి 4 పాయింట్ సంథింగ్ వస్తుందండి. 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ అది వాల్యూ అనేది మైనస్లో వస్తుంది, ఎందుకంటే ఈ మైనస్ వాల్యూ పెద్దగా ఉంది. -4.12 సంథింగ్ వస్తుంది. ఇదేంటి? I2 ఆంపియర్స్. సో ఇప్పుడు I1 కనుక్కున్నాము. I1 ఎక్కడ వచ్చింది? దిస్ I1. I2 కనుక్కున్నాము. సో ఓవరాల్గా ఇక్కడ మెష్ అనాలిసిస్ అప్లై చేసి I1 కనుక్కున్నాం. ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సో I1 I2 కనుక్కోవడానికి, అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మెష్ అనాలిసిస్ ఇవన్నీ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా?
ఎట్లాంటిది ఉన్నా మీకు మెష్ అనాలిసిస్ అంటే ఏంటనేది మీకు దీని నుంచి అర్థం కావాలి. సో ఈవెన్ మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఎలా అప్లై చేయాలనేది తెలియాలి. దీంట్లో మీకు ఒక ఇంకొక డయాగ్రామ్ ఇస్తాను, దాంట్లో మీకు ఈక్వేషన్ ఎలా తీసుకోవాలి నేను చూపిస్తాను. బట్ ఓవరాల్గా సాల్వ్ చేయండి మీరు. రైట్, ఒక్కసారి చూద్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ వోల్టేజ్ డైరెక్షన్స్ మనం ఇష్టం తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ మల్టిపుల్ రెసిస్టర్స్ ఆల్సో. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ రెసిస్టర్, ఐ విల్ యాడ్ వన్ మోర్ రెసిస్టర్ హియర్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వాల్యూస్ తోటి ఉంటాయి కదా. దీంట్లో ఇప్పుడు నువ్వు ఎన్ని లూప్స్ తీసుకోవాలనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎన్ని లూప్స్ తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఇలా డిఫరెంట్ వాల్యూస్ని మనం తీసుకొని సాల్వ్ చేయొచ్చు. ఒకసారి ఈ మొత్తం డయాగ్రామ్ ని మీరు గమనిస్తే హౌ మెనీ లూప్స్ వీ కెన్ టేక్. దిస్ ఈజ్ వన్ లూప్, ఐ ఆమ్ టేకింగ్ I1. మిగతాది కూడా I2 I3ని కూడా మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు ఏ డైరెక్షన్ లో తీసుకోవాలనేది. దట్ ఈస్ యువర్ చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, I want to take this direction is like this. This is I2. Again I3 I will take only in this direction. ఇప్పుడు నీకు I1, I2, I3 మూడు కరెంట్ తీసుకున్నాం. వీటికి సంబంధించి ఇప్పుడు మూడు లూప్ ఈక్వేషన్స్ వస్తాయి. లూప్ 1లో ఒక ఈక్వేషన్ వస్తుంది, లూప్ 2లో ఒక ఈక్వేషన్ వస్తుంది, లూప్ 3లో ఒక ఈక్వేషన్ వస్తుంది. బట్ మనకి ఎప్పుడు కూడా 2 ఈక్వేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ వీటిని సాల్వ్ చేయొచ్చు. ఈ మూడు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మీకు I1, I2, 3ని కనుక్కోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇది వాడతాం. ఇప్పుడు I1 ఈక్వేషన్ చెప్పండి అందరు కూడా. I1 ఈక్వేషన్ ఏమొస్తుందో చూడండి, సాల్వ్ చేయండి ఒకసారి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ రైట్ I1, దీనికి సంబంధించి లూప్ రాస్తాం. 10 into I1 ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ 5 into ఈ I1 కరెంట్ ఇలా వస్తుంది, I2 కరెంట్ కూడా ఇలా వస్తుంది కాబట్టి I1 ప్లస్ I2. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఈ I1 కరెంట్ ఎంటర్ అవుతుంది, I3 కరెంట్ ఇలా రివర్స్ లో వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ప్లస్ 3 into I1 మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ 50. దీన్ని మీరు సింప్లిఫై చేయొచ్చు కదా. I1లన్నీ ఒక దగ్గర రాయడము, I2లన్నీ ఒక దగ్గర రాయడము, దీన్ని మీరు సింప్లిఫై చేయొచ్చు, దాంట్లో డౌట్ లేదు. క్లియరా? నా ఇప్పుడు చూడండి, ఇది కూడా కరెంట్ డైరెక్షన్ సోర్స్ నుంచే వస్తుంది కాబట్టి ఇది కూడా మనం ప్లస్ తీసుకోవచ్చు. మిగతావన్నీ రాద్దాం. ఇప్పుడు ఏం రాస్తున్నా, లూప్ ఈక్వేషన్ 2 into I2 ప్లస్ 5 into I2 ప్లస్ I1. మళ్ళీ ఇదే కరెంట్ ఇక్కడ 1 దగ్గర ప్లస్ 1 into ఇక్కడ I2 ఇలా వస్తుంది, I3 కూడా అదే రూట్లో వెళ్తుంది కాబట్టి I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు లూప్ నంబర్ 3, ఇందులో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ కెన్ టేక్ ఎనీ ఫ్రమ్ ఎనీవేర్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. I1 కదా, అది 1 into ఇందులో రెండు కరెంట్స్ ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి, I3 ప్లస్ I2. మళ్ళీ ఇందులోకి వెళ్తే ప్లస్ 3 ohms ఇంటూ I3 మైనస్ I2 ఈజ్ ఈక్వల్ టు -5. ఇది డైరెక్షన్ రివర్స్ లో ఉంది చూడండి, +2 మైనస్ వెళ్తుంది కాబట్టి కరెంట్ డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మూడు ఈక్వేషన్స్ మీకు వస్తే ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి మీకు ఎగ్జామ్లో I1 అడుగుతాడా, I2 అడుగుతాడా, I3 అడుగుతాడా? ఇప్పుడు I1 అడిగాడు. అన్నిట్లలో కూడా మీకు అన్నిట్లలో అన్ని ఉంటాయి చూడండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ I1 ఉంది, ఇక్కడ I1 ఉంది, అంటే 10, 5 and 3 15 ప్లస్ 18 I1 అవుతుంది. తర్వాత I2 గురించి మాట్లాడితే I2 ఇక్కడ ఉంది,
I2 ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ప్లస్ 5I2. I3 గురించి మాట్లాడితే ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది -3I3 = 50. ఇది అండి. దీని నుంచి మనం సింప్లిఫై చేయొచ్చు, దీన్ని కూడా సింప్లిఫై చేయొచ్చు. I1 ఎంత ఉంది 5I1 ఇది ఒకటే ఉంది, ప్లస్ I2 ఇక్కడ ఉంది, I2 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. 2 5 and 1 ప్లస్ 2 ప్లస్ ఇది ఒకటి 3 ప్లస్ 1 సారీ 7 కదా, 7 ప్లస్ 1 8I2 ప్లస్ I3 వచ్చేసి ఒకటే ఉంది = 10. దీంట్లోకి వెళ్ళి తీసుకుంటే సేమ్ I1 ఎక్కడ ఉంది, I1 ఎక్కడ ఉందా ఇందులో, I1 ఎక్కడ రావాలా ఇందులో, లాస్ట్ ఈక్వేషన్ I1 రావాలి కదా. దిస్ ఈజ్ యాక్చువల్లీ I3 మైనస్ I1 కదా. సో I1 తీసుకుంటే -3I1, I2 తీసుకుంటే ఇక్కడ మాత్రమే ఉంది, ప్లస్ I3 తీసుకుంటే 4I3 = -5. ఈ మూడు ఈక్వేషన్ సింప్లిఫై చేసి మనం చేయొచ్చు. బట్ మెష్ అనాలిసిస్ అంటే ఈ విధంగా మనం చేస్తాం. మెష్ అనాలిసిస్ అందరికి అర్థమైందా అండి? నెక్స్ట్ నోడల్ అనాలిసిస్ లో కూడా 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నోడల్ అనాలిసిస్ అంటే ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పాను, నోడ్స్ దగ్గర వి విల్ అజ్యూమ్ వోల్టేజ్, దాని నుంచి మనం సాల్వ్ చేస్తాం. రైట్, నోడల్ అనాలిసిస్ ఎట్లా చేస్తాం ఒకసారి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దాం. నోడల్ అనాలిసిస్ రైట్, ఇక్కడ నోడల్ అనాలిసిస్ ఒక డయాగ్రామ్ ఇస్తాను, అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. సో హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ కరెంట్ సోర్స్, this is current I, R1, R2, R3, R4, R5 ఇలా ఒక డయాగ్రామ్ ఉంది. ఇందులో ఇప్పుడు మనం ఏం అప్లై చేయాలి, నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలి. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై నోడ్స్, రిఫరెన్స్ నోడ్స్. దిస్ ఈజ్ వన్ నోడ్, దిస్ నోడ్ ఈజ్ 1, దిస్ నోడ్ ఈజ్ 2. ఈ మొత్తం గ్రౌండ్ అంతా కలిపి ఒక కామన్ నోడ్ 3గా తీసుకుందాం. సో దిస్ వోల్టేజ్ ఎట్ దిస్ గ్రౌండ్ 0 అనుకుంటే, వోల్టేజ్ ఎట్ దిస్ 1 ఈజ్ ఐఎమ్ టేకింగ్ V1, వోల్టేజ్ అక్రాస్ దిస్ నోడ్ ఈజ్ V2. వీఆర్ అజ్యూమింగ్ వోల్టేజ్ ఎట్ దిస్ నోడ్ ఈజ్ V1, వోల్టేజ్ ఎట్ దిస్ నోడ్ ఈజ్ V2. అంటే ఇక్కడ ఉండే వోల్టేజ్ V1, ఇక్కడ ఉండే వోల్టేజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే వోల్టేజ్ V2 అని అర్థం. ఇప్పుడు దీంట్లో నోడ్ 1 ఎట్ నోడ్ 1 ఈక్వేషన్ ఎలా రాస్తాం ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎనీ నోడ్ కరెంట్స్ కదా తీసుకోవాల్సింది, ఇక్కడికి వచ్చే కరెంటు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ మేజర్గా మనము వోల్టేజ్ ని రెసిస్టెన్స్ రేషియో తీసుకుంటాం, వోల్టేజ్ రెసిస్టెన్స్ అంటే కరెంట్ వాల్యూస్ తీసుకుంటాం. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు, ఇప్పుడు ఈ నోడ్ దగ్గరికి ఎంటర్ అవుతున్న కరెంట్ ఎంత, I. ఈ నోడ్ దగ్గరికి ఎంటర్ అవుతున్న కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి లీవ్ అవుతున్న కరెంట్, ఇక్కడ ఉన్న కరెంట్ ఎంత, V1/R1 ప్లస్ ఇక్కడ నుంచి వెళ్తున్న కరెంట్ తీసుకుంటే ఈ రెండిటి మధ్యలో వోల్టేజ్ డిఫరెన్స్ V1 - V2 బై ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ R2. ఇది ఎట్ నోడ్ 1. దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా సింప్లిఫై చేస్తాం, I ఈజ్ ఈక్వల్ టు, ఇందులో కూడా V1 ఉంది కదా, V1/R1 ప్లస్ V1/R2 మైనస్ V2/R2. దీన్ని I ఈజ్ ఈక్వల్ టు V1 రెండు ఒక దగ్గర రాసుకొని 1/R1 ప్లస్ 1/R2 మైనస్ V2/R2. ఇది ఫస్ట్ కండిషన్ లో. నెక్స్ట్ ఎట్ నోడ్ 2 ఈక్వేషన్ ఎలా రాస్తాం చూడండి. నోడ్ 2 దగ్గర గమనిస్తే ఇది అన్ని తీసుకుంటాం. ఈ నోడ్ 2 దగ్గర చూస్తే V2 మైనస్ V1 డివైడెడ్ బై 2, ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ బై R2, మళ్ళీ ప్లస్ V2/R3
ప్లస్ V2 డివైడెడ్ బై ఇక్కడ ఏంటి R4 ప్లస్ R5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మొత్తం డ్రాప్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూసుకోండి. రైట్, R4 బై R5 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మీరు కావాలంటే కూడా ఈ విధంగా సింప్లిఫై, అంటే నోడల్ అనాలిసిస్లో ఈక్వేషన్స్ ఎలా రాస్తున్నాం, ఇది ఎలా రాసాము, ఇది ఎలా రాసాము అర్థం కావాలి. సో నోడ్ దగ్గర V1 V2 అజ్యూమ్ చేసుకొని దాని నుంచి I వాల్యూ అంటే I ఈజ్ ఈక్వల్ టు V బై R రాస్తాం కదా. అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ V1 అయితే అక్కడ ఉన్న రెసిస్టెన్స్ టోటల్ కరెంట్ కావాలంటే I ఈజ్ ఈక్వల్ టు V బై R విధంగా సింప్లిఫై చేస్తాం. దీని మీద ఒక ప్రాబ్లం చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మీకు నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ అనేది సిచ్యువేషన్ బేస్డ్ చేసుకొని మనం అప్లై చేస్తాం. ఏ సిచ్యువేషన్లో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, ఒకసారి చూద్దాం. ఇంకేదైనా ఉంటే మాడిఫై చేద్దాం సర్క్యూట్లో. బట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇలాంటి ఒక సర్క్యూట్ ఇచ్చినప్పుడు 5 ఆంపియర్స్ 10 వోల్ట్స్ ఉంది, 5 ఆంపియర్స్ 10 వోల్ట్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ 10 ఓమ్స్ ఉంది, 3 ఓమ్స్ ఉంది. ఇంకేం తీసుకుందాం, 10, 3, 1 కూడా తీసుకుందాం. 1 అండ్ 5 తీసుకుందాం. 10, 3. ఇలా ఒక క్వశ్చన్ ఉందనుకోండి. ఇక్కడ ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై నోడ్స్. నోడ్ 1 వోల్టేజ్ ఈజ్ V1, నోడ్ 2 వోల్టేజ్ ఈజ్ V2. నౌ అప్లై ద సేమ్ ఎట్ నోడ్ 1. ఇంతకుముందు లాగానే ఎట్ నోడ్ 1 వాట్ ఈస్ ద ఈక్వేషన్, ఎలా రాయాలి? సో ఓవరాల్ ఈక్వేషన్ రాసేటప్పుడు 5 ఆంపియర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి V1 డివైడెడ్ బై 10 ప్లస్ V1 మైనస్ V2 డివైడెడ్ బై, ఇందులో నోడ్ 1 దగ్గర అప్లై చేసిన దాంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి అప్లై చేస్తాను, ఒకసారి చూడండి. రైట్, ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి. ఈ నోడ్ దగ్గరికి ఎంటర్ అయ్యే కరెంట్స్, లీవ్ అయ్యే కరెంట్స్ అన్ని గమనిస్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చే కరెంటు 5, తర్వాత ఇక్కడ లీవ్ అయ్యే కరెంటు 10. ఇక్కడ ఎంత పోతుందంటే ఈ బ్రాంచ్ లో వెళ్ళే కరెంట్ ఎంత, V బై R. ఇక్కడ ఉన్న వోల్టేజ్ V1, R 10, కాబట్టి అట్లా రాసినాం. మరి ఇక్కడ వెళ్ళే కరెంట్ ఎట్లా తెలుస్తుంది? ఈ రెండిటి మధ్యలో ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V1 మైనస్ V2, ఆ వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది బై ఆ రెసిస్టెన్స్. దీన్ని సింప్లిఫై చేయాలి అని అంటే V1 బై 10 ప్లస్ V1 బై 3 మైనస్ V2 బై 3 ఈజ్ ఈక్వల్ టు 5. దీంట్లో నుంచి V1 అంతా ఒక దగ్గర రాసుకోండి. V1 1 బై 10 ప్లస్ 1 బై 3 మైనస్ V2 బై 3 ఈజ్ ఈక్వల్ టు 5. మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు, బట్ ఎలా ఈక్వేషన్ అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎట్ నోడ్ 2. నోడ్ 2 దగ్గర ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మరి ఇంతకుముందు దాంట్లో మనకు వోల్టేజ్ సెకండ్ సైడ్ లోడ్ సైడ్ వోల్టేజ్ లేదు కదా, మరి ఇక్కడ వోల్టేజ్ ఉంది కదా. దీన్ని ఎలా రాస్తాం ఒక్కసారి చూడండి. వెరీ క్లియర్, వెరీ క్లియర్. రైట్, వెరీ క్లియర్. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ V2 మైనస్ V1, V2 మైనస్ V1 డివైడెడ్ బై 3 ప్లస్ V2 అండ్ మైనస్ ఇక్కడ 0 ఉంటుంది, అది తీసుకోం కాబట్టి V2 బై 5 అండ్ V2 మైనస్ 10 బై ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలనుకుంటే కూడా మనకు కావాల్సినట్టు V2 బై 3 మైనస్ V1 బై 3 ప్లస్ V2 బై 5 ప్లస్ V2 మైనస్ 10 బై 1 కాబట్టి 1 ఓకే ఓకే. ఇది సింప్లిఫైడ్ ఈక్వేషన్. దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేసి మీకు ఏం కావాలంటే అవి కనుక్కోవచ్చు. ఏమేం కావాలి మేజర్గా, ఇక్కడ ఉన్న
అన్నోన్ క్వాంటిటీస్ ఏంటి v1 v2 కనుక్కోవాలి. అందరూ ఏం చేయాలి, సాల్వ్ దిస్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. అన్నిట్లలో కూడా మనకు ఉన్నాయి రెండే, v1 v2నే వస్తాయి. ఇక్కడ v1 వచ్చింది, ఇక్కడ v2 వచ్చింది. ఇందులో కూడా అన్ని ఒక దగ్గర రాయండి. v1 రాస్తే ఒక దగ్గర v1/3 మైనస్ v1/3 ఉంది. మిగతావన్నీ కూడా ప్లస్ v2 కామన్ తీసుకుంటే 1/3 ప్లస్ 1/5 ప్లస్ ఇక్కడ ఏముంది v2/1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 10 ఇలా వస్తుంది ఈక్వేషన్. సో ఈ రెండింటిని సింప్లిఫై చేయండి, v1 అండ్ v2ని మీరు కనుక్కోవచ్చు. అంటే మీరు అర్థం కావాల్సింది ఏంటంటే నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ యొక్క ప్రొసీజర్ అర్థం కావాలి. దీన్ని సింప్లిఫై చేయడం మీకు అప్రాక్సిమేట్గా 19.85 10.9 వస్తుంది. ఇవి ఒకసారి సింప్లిఫై జస్ట్ క్యాన్సల్ చేసి చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది సింప్లిఫై చేయండి, ఈ వాల్యూ ఎంత వస్తుంది, మొత్తం సింప్లిఫై ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా నోడల్ అనాలిసిస్ అంటే ఏంటి, మెష్ అనాలిసిస్ అంటే ఏంటి. బట్ వెరీ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ స్టెప్ మనము ఎప్పుడు కూడా కేవీఎల్, కేసీఎల్, ఆర్ ఈక్వలెంట్ యూజ్ చేసి సింప్లిఫై చేసి కరెంట్ డివిజన్ రూల్, వోల్టేజ్ డివిజన్ రూల్ ద్వారా సాల్వ్ చేయాలి. ఇవి మనకు ఈజీ ఉంటాయి కంపేర్ టు నోడల్ అండ్ మెష్ అనాలిసిస్. ఇవి వెరీ కాంప్లెక్స్ సర్క్యూట్స్ అలాంటివి ఉన్నప్పుడు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్గా ఇవి యూజ్ చేయొచ్చు. వెరీ రేర్ కేసెస్లో మీకు ఉన్న ఎలిమెంట్స్ కూడా ఇలా ఉండే వరకే ఇస్తాడు. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఈజీగానే ఇది కూడా అప్లై చేయొచ్చు. మరీ కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఇవ్వరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఒకసారి మీకు నెక్స్ట్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఏ లెవెల్ వరకు క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. ఇంకొకటి మనకు దీనికి రిలేటెడ్గానే ఒకటి గ్రాఫ్ థియరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అందులో కూడా 1 or 2 క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాఫ్ థియరీ కూడా మనం ఫండమెంటల్ క్లాసెస్లోనే ఇంకో క్లాస్ మనం డిస్కస్ చేద్దాం. రైట్ గైస్, థ్యాంక్ యూ.